16 సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం నిలుపుదల చేయడం కరెక్టే అధ్యక్ష. ఆ పథకాలన్నింటినీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజనుల తాలూకా ఆరోగ్యాన్ని, గిరిజనుల తాలూకా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా మళ్ళీ మనం ప్రారంభించామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష. అలాగే జీవో నెంబర్ 3ని గత కాలంలో 7 నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాల్లో అందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉండి కూడా జీవో నెంబర్ 3ని వదిలేశారు అధ్యక్ష. జీవో నెంబర్ 3 అంటే గిరిజనులకు పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారాలతో ఉద్యోగ ఉపాధి కల్పించే జీవోని ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఐటీడీఏలో మీటింగ్ పెట్టి, అలాగే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లు కూడా పెట్టి మళ్ళీ జీవో నెంబర్ 3ని దానికి సమానంగా ఇంకో జీవోని పునరుద్ధరించడానికి పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారని నేను ఈ సంతోషంగా ఈ సభకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఎస్టీ లిటరసీ రేట్ అడిగారు అధ్యక్ష. 2011 లిటరసీ రేట్ ప్రకారం అయితే 50% ఉంది అధ్యక్ష. అలాగే గత 5 సంవత్సరాలు జీసీసీలో కొనుగోలుకు గాని తెచ్చుకోవడానికి గాని ఏమీ లేకుండా కేవలం గంజాయి మాత్రమే దొరికింది అధ్యక్ష. ఆ రోజు కాఫీ గాని, ఈ చింతపండు గాని, పసుపు గాని ఏవి కూడా సరైన ఆదరణ లేక పండించలేకపోయారు. ఈ రోజు జీసీసీలో ఉద్యోగులను మళ్లీ తీసుకోవడానికి అన్ని ప్రతిపాదనలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. దానికి కూడా మా శాఖ తాలూకా అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అలాగే ఆశ్రమ పాఠశాలలో అంటే మనం ఆల్రెడీ గురుకులాల్లో 200 మంది ఏఎన్ఎంలు వేసాం అధ్యక్ష. ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలు 542 మందికి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. వారిని కూడా వేయడం జరుగుతుంది. వేయలేదు కదని వదిలేయడం లేదు అధ్యక్ష. వాళ్ళకి ప్రతి వారం 2 సార్లు వెళ్లి పిల్లలందరినీ కూడా చెక్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష.